వెల్కమ్ మిస్ సమంత విలియమ్స్, వెల్కమ్. ఏంటి సమంత, జరుగుతున్నది ముందు అర్థం కాక నేనే చేశానని తర్వాత అర్థమై ఇక్కడే ఉన్నానని ఫిక్స్ అయ్యి వచ్చావా? వచ్చేసాను. ఇంట్లో అలజడి తెచ్చేశాను, నిప్పు అంటించేశాను. ఆఫీసులో 10 కోట్లు, ఇంట్లో ఫైల్స్. వేసిన తొలి అడుక్కే వాల్యూ తెచ్చాను. చూసావా? చూస్తున్నాను. చూడటమే ఏమీ చేయలేవు. ఆదిత్య, ఆదిత్యే నీ సూర్యకాడు. నా సూర్య లాంటి యాక్టివిటీస్ చెయ్యడు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఎస్, ఇలాంటి యాక్టివిటీస్ చేయగలిగేది నేనే. ఆట మొదలు పెట్టేశాను. నా దండయాత్ర మొదలు పెట్టేశాను. నిన్ను ఆటలో అరటి పొండును చేసేసాను అని అనుకుంటున్నావు. నువ్వు మొదలుపెట్టిన ఆటకు అడ్డు తగిలేది నేనే. నీకు ఫుల్ స్టాప్ పెట్టేది నేనే. అవునా? అవును. నువ్వు ఇలాగే నన్ను రెచ్చగొట్టాలి. అప్పుడే నాకు ఇంకా చేయాలన్న కసి పెరుగుతుంది. ఏమీ చేయలేవు. చూడు సమంత మరదలా, ఇది జస్ట్ చెకప్. అసలు ట్రీట్మెంట్ ముందుంది, చాలా ఉంది. ఆ తల్లి కొడుకులే కొట్టుకుంటారు, అక్క చెల్లెళ్ళే విరోధులైపోతారు. ఎవరికి వారు బద్ధ శత్రువులవుతారు. ఎవరి మొహాల్లో నవ్వనేదే ఉండదు. వజ్రపాటి కుటుంబానికి మనశ్శాంతే ఉండదు. గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రించే రాత్రే ఉండదు. రాసేస్తాను, అందరి తలరాతల్ని మార్చేస్తాను. ఎవరు ఏమైపోతున్నారో వాళ్ళకే తెలియకుండా పిచ్చెక్కిస్తాను. రోడ్లు పట్టుకు తిరిగేలా చేస్తాను. నేను అనుభవించిన బాధలన్నింటినీ వాళ్ళు అనుభవించేలా చేస్తాను. నేను పడిన నరకాన్ని ఇక్కడ చూపిస్తాను. చూస్తావు. అద్భుతమైన సన్నివేశాలు రాబోతున్నాయి, చూడు. అలాంటివి సినిమాల్లో కూడా వచ్చుండు. అన్నీ నీకు చూపించబోతున్నాను. చూసుకో. వాగింది చాలు. వాగానా? తాగాను అని ఒప్పుకుంటాను. వాగాను అనుకో, నొచ్చుకుంటాను. నువ్వేమనుకున్నా ఇక నువ్వు ఏం చెయ్యలేవు. చెయ్యనివ్వను. ఈ విషయం సూర్యబాబుకి తెలిసిందంటే నీ ఆట ఇక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయ్యేది నా ఆట కాదు బేబీ, ఈ కుటుంబం. వాడికి నిజం తెలిసిన మరుక్షణం అందరికీ చెబుతాడు. మొదట ముసలావిడ గుండెకిపోతుంది. తర్వాత తల్లి చేసిన ద్రోహానికి తమ్ముడు పిచ్చోడైపోతాడు. నేనే ట్రీట్మెంట్ చేస్తాను. ఫ్రీ ట్రీట్మెంట్. నేనేమనుకున్నాను, నేనేం చేయకుండా వాడికి నిజం తెలియటం వల్ల అంతా అయిపోతుంది. అప్పుడు నా కళ్ళు చల్లబడతాయి. ఇదేదో బానే ఉంది. చెప్పే, సూర్యకి నిజం తెలిసేలా చేసేసి చెయ్యి. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయ్యో, చెబుతాను అంటే చెప్పమంటాను. అది తప్పే. నువ్వు చేస్తుంది తప్పని నీకు తెలిసే రోజు వస్తుంది. నేను చేస్తుంది తప్పు కాదు కదా, సంతృప్తిగా చేసేస్తాను. చెయ్యలేవు. అబ్బా, అదే మాట వినలేకపోతున్నాను. నా టాలెంట్ ఏంటో చూసిన తర్వాత కూడా డబ్బు లాగేసి ఫైల్ తగలబెట్టినంత మాత్రాన నువ్వు గొప్ప తెలివైన వాడు అనుకుంటున్నావా? దానికి మేము వణికిపోతాం అనుకుంటున్నావా? గొడవలు పడిపోతాం అనుకుంటున్నావా? నెవర్. ఓకే, డోస్ సరిపోలేదు అని చెప్తున్నావు, అంతేగా? నీ వల్ల ఇంకేం కాదు. మందు కొట్టి చిందులేయడం తప్ప ఏమీ చెయ్యలేవు. మందు కొట్టి చిందులేయడం తప్ప ఏమీ చేయలేనా? చెయ్యలేవు. ఎంత మాటనా! షేమ్. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను, అస్సలు ఉండను. షేమ్. వెళ్ళిపోతా. ఆ బాటిల్ పెట్టి
నా కొడుకు గురించి నీకు తెలీదక్కా. నా కొడుకు గురించి కూడా నీకు తెలీదా చెల్లి? తెలిసిందిగా అక్క. తెలిసిందిలే చెల్లి. అబ్బబ్బబ్బా సర్లే అక్క, ఇంకొదిలే. నేనెక్కడ పట్టుకున్నానులే చెల్లి. ఏంటక్క ఈ ఆవేశం? ఏంటి చెల్లి నీ ఆవేశం? పోయిందిలే అక్క. నాకు పోయిందిలే చెల్లి. హ్మ్. వచ్చావు అన్నయ్య? ఫోన్లో ఏంటన్నయ్య అలా మాట్లాడావు? నువ్వు కాల్చమంటేనేగా కాల్చాను. బావా అది నువ్వు ఉండు సార్, నువ్వేమీ చెప్పక్కర్లేదు. కనపడుతుంది కదా. అయ్యో లేరా. బావా లే. బావా అయ్యో బూడి చేసిందే కాక అబద్ధం చెప్తారు. అబద్ధం అబద్ధం చెప్తారు నువ్వు. అబద్ధం సూర్య, అబద్ధం. లే. అయ్యో రే సూర్య, ఏంట్రా అది? ఒరే నా కొడుకుని అలా కొట్టేస్తావేంట్రా? వీడు చేసిన దానికి కొట్టడం కాదు, చంపేయాలి. తమ్ముడిన నమ్మకంతో ఫైల్స్ ఇస్తే తగలబెట్టేస్తాడా? అన్నయ్య నువ్వే కదన్నయ్య ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగబోతోంది, తగలబెట్టేమన్నావు. నేను తగలబెట్టమన్నానా? తప్పు చేసింది కాక ఆ తప్పు నా మీద వేయాలని చూస్తావా? నా మీద వేయాలని చూస్తావా? ఒరే ఒరే సూర్య ఆగు. ఇంకొక దెబ్బ నా కొడుకు మీద పడిందంటే ఊరుకోనేమనుకున్నావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ పెంపకం వల్ల వీడిలా తయారయ్యాడు. ఏం చేసినా ఏం చేయనని అలుసుతోనే ఆడిటింగ్ ఫైల్స్ ని కాల్చి బూడించేశాడు. చూపెంట్రా. బావా సూర్య, నాయనమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి నీ ప్రవర్తన? వాడిని అలా కొట్టడం ఏంటి? కొట్టకుండా ఉండటం వల్ల వీడిలా ఉన్నాడు నాయనమ్మా. ఆడిటర్ గారికి ఫైల్స్ ఇవ్వాలి, జాగ్రత్తగా పెట్టరాని వీడికి ఇస్తే చూడు ఏం చేశాడో. బావా అది నువ్వు మాట్లాడకో. కనీసం నువ్వన్న నాకు కనిపించుంటే నీకు ఇచ్చేవాడిని. వీడికి ఇచ్చి ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ అయిపోతున్నాను. అన్ని ఒరిజినల్సే, ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆడిటింగ్ ఎలా చేయించను? నోటి మాటలతో లెక్కలు చూపిస్తే నమ్ముతారా? మన దగ్గర లొసుగులు ఉన్నాయనుకోరు, మనం తప్పుడు లెక్కలు చూపిస్తున్నాం అనుకోరా? ఎంత ఫైన్ కట్టాల్సి వస్తుంది? ఫైన్ మాట పక్కన పెట్టండి, ఇన్నేళ్ల వజ్రపాటి కుటుంబం పరువు పోదా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేశావు? అన్నయ్య నువ్వు చెప్తేనే. అదుగు మళ్ళీ నేను ఎందుకు చెప్తాను? నేను ఎందుకు చెప్తాను? నాకేమన్నా మీ అమ్మలో మైండ్ పనిచేయదా? నేను అచ్చవాటినా? సూర్య, ఏం మాట్లాడుతున్నావురా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఉన్నదేగా చెప్పాను. సూర్య, ఈవిడితో ఇలాగే మాట్లాడాలి నాయనమ్మా. కూర్చొని మేపుతుంటే కష్టం తెలియట్లేదు. ఒరే ఒరే, ఏంట్రా
ఏమైందిరా నీకు? నీ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి కాల్ చేస్తే అనరా? ఎందుకంటావురా? ఎందుకంటావు? వాడు అలాంటి పని చేయడు. నువ్వే ఏదో చేసుంటావు. నువ్వు కాల్చమని చెప్తానే వాడు కాల్చుంటాడు. భలే ఉన్నావక్క. వాడెందుకు చెప్తాడక్క? ఏమో ఇలా మాట మార్చి మమ్మల్ని తిట్టించడానికేమో. అలాంటి బుద్ధులు నా కొడుక్కి లేవు. లేవనే ఇన్నాళ్ళు అనుకున్నాను చెల్లి. కడుపులో మా మీద ఎంత కుళ్ళు పెట్టుకున్నాడని ఇప్పుడే తెలిసింది. కూర్చొని మేపుతుంటే కష్టం తెలీదా? ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నావురా? ఇందులో మా సొమ్ము లేదా? ఈ ఇంట్లో మా సొమ్ము లేదా? ఈ ఆస్తిలో మా సొమ్ము లేదా? ఉంటే తగలబెట్టేస్తారా? అన్నయ్య నువ్వు మాట్లాడుకురా. నువ్వు మాట్లాడుకో. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వాడు చెప్పింది నువ్వు సరిగ్గా వినుంటే ఇలా అయ్యేదా? ఇంత బుద్ధి లేని వాళ్ళ తయారయ్యావేంట్రా? వాడికి బుద్ధులు నేర్పించే సద్బుద్ధి నీకు లేదులే చెల్లి. మీకే ఉన్నాయి. రాజీ, జయంతి, ఇక ఆపండి. ఎలా ఆపమంటావత్తా? ఎలా ఆపమంటావు? ఇన్నెన్ని మాటలు పడిన తర్వాత కూడా తుడిచేసుకొని ఎలా ఉండమంటావు? ఇక నా వల్ల కాదత్తా. ఇక నా వల్ల కాదు. కాకపోతే మీకు చేతనైంది మీరు చేసుకోండి. రే చంద్ర, నేను మార్నింగ్ 10 కోట్లు ఇచ్చాను కదా, అవి తీసుకొచ్చావు. 10 కోట్ల నాకెప్పుడు ఇచ్చావు అన్నయ్య? రే చూసావమ్మా, మార్నింగ్ ఫైల్స్ తో పాటు 10 కోట్లు ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చావు అంటున్నాడు. ఇంకేం చెప్పను. నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదన్నయ్య. వాటిని కూడా కాల్ చేసావా ఏంట్రా? డబ్బులు ఎందుకు కాలుస్తాడ్రా? అంటే ఏంటి మీ ఉద్దేశం? మళ్ళీ నా నోటితో చెప్పడం ఎందుకు? జయంతి, అతయ్య నేనేం తప్పుగా మాట్లాడడం లేదు కదా, తెలుస్తోంది కదా. అవును నాయనమ్మా, అందిని కాడికి అందినట్టు దోచుకోవాలని ఫిక్స్ అయిపోయారు. అంత కర్మ మాకేం పట్టలేదురా, మీకే పట్టినట్టుంది. అందుకే మమ్మల్ని చెడు చేసి మీరు అందరం ఎక్కాలనుకుంటున్నారు. అంతా మీకే కావాలని ఇదంతా చేస్తున్నారు. మేమెప్పుడూ అలా అనుకోము. అనుకుంటున్నది మీరు. అత్త, ఇక సహించేది లేదు. మాకు జరుగుతున్న అన్యాయం చాలు. మంచితనంతో ఇక ఉన్నది చాలు. ఇంటికి పెద్దాడు కదా అని చెప్పి నా కొడుకును పట్టించుకోకపోయినా వాడిని ఎక్కువ పట్టించుకున్నా కూడా నేను పట్టించుకోకుండా ఊరుకున్నాను. ఇక చాలత్తా, ఇక చాలు. జరిగిన అవమానం చాలు. ఎవరిది వాళ్ళకి పంచేయత్తా, వెళ్ళిపోతాం. నేను అదే అందామనుకుంటున్నాను. పంచండి అత్తయ్య గారు. ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే ఈ గొడవలే ఉండవు. ఎవరికిష్టం వచ్చిన చోట వాళ్ళుండొచ్చు. ఈ ఉమ్మడి కుటుంబమే వద్దు. జయంతి, వద్దతా, వద్దు, ఆపొద్దు. ఇక వీళ్లతో కలిసుండే ప్రసక్తే లేదు. విడిపోవడమే.
అక్క చెల్లెళ్ళే విరోధులైపోతారు. వజ్రపాటి కుటుంబానికి మనశ్శాంతి ఉండదు. ఏడు, బాగా ఏడు. నేను ఎన్నో ఏళ్ల నుంచి ఏడుస్తున్న ఏడుపు నీ ఏడుపుతో భర్తీ అవ్వాలి. ఏడో. చూసావా నాయనమ్మ, పెద్దమ్మ నిజాలు మాట్లాడితే తట్టుకోలేకపోతుంది. నిజానికి ఉన్న పవర్ ఇంతే నాయనమ్మ, ఇంతే. నువ్వేం బాధపడకు నాయనమ్మా, ఏడవకు. మొత్తం ఇప్పుడే ఏడిస్తే ఎలా? కన్నీళ్ళని దాచుకో, దాచుకో. మనం చాలా పాపాలు చేశాం కదా నాయనమ్మా, ఖర్చు అవ్వాలి కదా. ఆదిత్య, ఎస్, నీ ఎంట్రీ కోసమే ఎదురు చూస్తున్నాను. సరిపోయిందా? నువ్వు చెయ్యలేను అన్నదానికి చేసి సరిపెట్టానా? సూర్యని విలన్ని చేశాను, వాడిప్పుడు విలన్, నేను హీరో. ఐఎమ్ ద హీరో. హీరో నేనే, హీరోని. మోసం చేసి గెలుస్తున్నావు, మోసంతో ఆనందిస్తున్నావు. ఎంతో కాలం నీ మోసం బయటపడకుండా ఉండదు ఆదిత్య. నువ్వు ఇలానే అంటావు, నేను అలానే వెళ్తాను, వెళుతూనే ఉంటాను. నా మీద కుళ్ళు సమంతా నీకు. ఏమీ చేయలేవని నువ్వు గింజుకుంటున్నా, నేను చేసేస్తున్నాను అని నీ కుళ్ళు. ఎందుకమ్మా నీకు పెద్ద బావ మీద అంత కుళ్ళు? నేను చేసింది తట్టుకోలేకపోతున్నావా? కలవరపడుతున్నావా? లోపల ఉలిక్కి పడుతున్నావా? ఆపు. నేను ఆపా, కింద గొడవ ఆపారా? ఆ పెద్ద దిక్కు ఏడు బాబిందా? ఇచ్చాను చూడు ఈ ఇంటికి లేనివి. ఈర్ష్యని, పగని, స్వార్థాన్ని అన్నిటినీ ఇచ్చేశాను. సృష్టికర్తనయ్యాను, కొత్త మలుపులు సృష్టించాను, ముళ్ళ కంపలో పడేశాను. ఇక చచ్చేదాకా వదలను. చంపేస్తాను. వాళ్ళకేమైనా అయ్యిందంటే నువ్వు మా అత్తయ్య కొడుకు అని కూడా చూడను. నేను చూస్తా, నిన్ను నా మరదలుగానే చూస్తా. నువ్విలా మాటలతో సరిపెడుతున్నంత వరకు ఇలానే చూస్తా. చేతల వరకు వెళ్ళావనుకో, నా కన్ను నీ మీద పడుద్ది. అది చాలా డేంజర్. టార్చర్ ఉంటుంది, ఏడుపొచ్చేస్తుంది. నీ వల్ల అయ్యేది అదే కదా. ఎస్, అదే. నేను మీ అందరికీ ఇచ్చే వరం ఏడుపొక్కటే. చాలు అన్నా ఇచ్చేస్తాను, కన్నీటితో తడిసి ముద్దయ్యేలా చేస్తాను, సముద్రంలో మునిగినట్టే చేసేస్తాను. నీకాగతి పట్టదు అనుకుంటున్నాను. నువ్వు తెలివైన దానివి. అమెరికా నుంచి వచ్చావు. నీది అమెరికా, నాది అమెరికా.
అమెరికా అమెరికా ఒక్కటిగా ఉంటే బావుంటుంది. లేదనుకో నిన్ను ఈ కూటమిలో కలిపేస్తాను. బీ కేర్ఫుల్.